ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. దీనికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, సంరక్షణ మరియు సౌకర్యాలకు కారకుడు. కర్కాటక రాశి వారు సహజంగానే సున్నితంగా, భావోద్వేగంగా మరియు కుటుంబ అనుబంధాలు కలిగి ఉంటారు. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా మరియు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ రాశి అధిపతి చంద్రుడు అనుకూల సంచారంలో ఉండటం మరియు గురువు యొక్క బలమైన ప్రభావం వలన మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మానసిక సంతృప్తి మరియు విజయం సాధిస్తారు. గురువు మీ 10వ స్థానంపై మరియు మీ ఆదాయ స్థానం 11వ ఇల్లుపై అనుకూల ప్రభావం చూపుతున్నాడు. అలాగే మీ రాశి అధిపతి చంద్రుడు చురుకుగా ఉండటం వలన తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి లేదా ఉద్యోగం ద్వారా ఆదాయం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న బకాయిలు లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంది. కుటుంబం లేదా తల్లి తరపున ఆర్థిక మద్దతు లేదా బహుమతులు అందుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విలాసాల కోసం లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. ప్రణాళికతో ఖర్చు చేయాలి. వ్యాపారులకు ఈ నెల అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. గురువు యొక్క అనుకూలత వలన మీ నిర్ణయాలు మరియు వ్యూహాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా స్థానిక వ్యాపారాలు లేదా గృహ సంబంధిత ఉత్పత్తుల వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు గొప్ప పురోగతి కనిపిస్తుంది. పై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పదోన్నతి లేదా వేతన పెరుగుదలకు బలమైన సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలను పనిలో కలపడం వలన కొన్ని సమయాల్లో నిపుణులైన నిర్ణయాలు తీసుకోవడంలో చిన్నపాటి ఆలస్యం కావచ్చు. నవంబర్లో కొన్ని గ్రహాల అనుకూలత కారణంగా కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాలలో సంతోషం మరియు సామరస్యం నెలకొంటాయి. రాశి అధిపతి చంద్రుడి ప్రభావం వలన మీరు మీ భాగస్వామి పట్ల అత్యంత ప్రేమను మరియు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. భాగస్వామితో ఆత్మీయత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు లేదా వేడుకలు నిర్వహించవచ్చు. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని సందర్భాలలో మీ అతి సున్నితత్వం లేదా అభద్రతా భావం భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. అనవసరమైన ఆందోళనలను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం సాధారణంగా మంచిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరగడం వలన శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ రాశి అధిపతి చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి భావోద్వేగ ఒత్తిడి మరియు అతిగా ఆలోచించటం వలన కొన్ని నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ప్రతిరోజు ధ్యానం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే. మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తార్కిక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికంగా అనుకూలత ఉన్నప్పటికీ అతిగా ఆశపడి లేదా తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మానుకోండి. నిపుణుల సలహా తీసుకోవాలి. ఉద్యోగంలో విజయం లభిస్తున్నప్పటికీ కుటుంబం మరియు స్వీయ సంరక్షణ కోసం తగినంత సమయం కేటాయించడం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి వారికి నవంబర్ 2025 అనేది వృత్తిపరమైన ఎదుగుదల మరియు కుటుంబ సౌఖ్యం పరంగా గొప్ప నెల. అనుకూలంగా ఉన్న 78% శక్తిని ఉపయోగించుకుంటూ చిన్నపాటి భావోద్వేగ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం సంతోషంగా మరియు స్థిరంగా ఉంటుంది. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.